వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. 500 ఏళ్ల కల సాకారమై అయోధ్యలో రామయ్య కొలువుదీరినా ఆయన ఎందుకు వెళ్లలేదు? హిందుత్వ బౌన్సర్లు విసురుతున్న కట్టర్ సీఎం యోగిని ఢీకొట్టేందుకు సమాజ్వాదీ బాస్ అఖిలేష్ యాదవ్ మైండ్ గేమ్ మార్చారా? లవ్ ల్యాండ్ జిహాదు కుట్రల వేళ భారత్ ఎవరికి ధర్మస్తత్రం కాబోతుందంటూ యోగి ఇచ్చిన వార్నింగ్కు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? సరిగ్గా ఇక్కడే అఖిలేష్ యాదవ్ ఎవరు ఊహించని విధంగా సనాతన ధర్మం అనే కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. ముస్లిం యాదవ్ సమీకరణాలు ఇక వర్కౌట్ కావని గ్రహించే ఒకే దెబ్బకు 2 పిట్టలనేలా ఎస్పీ అధినేత ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ చేశారా? యోగికి సనాతన ధర్మం అంటే తెలియదంటూ అఖిలేష్ చేస్తున్న కామెంట్స్ వెనుక అసలు రహస్యం ఏంటి? ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ని షేక్ చేస్తున్న ఈ అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 500 ఏళ్ల కల సాకారమై అయోధ్యలో రామయ్య కొలువుదీరినా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం ఆ వైపు అడుగులు వేయలేదు. యూపీ రాజకీయాల్లో ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖట్టర్ హిందూ ఇమేజ్తో దూసుకుపోతుంటే ఆయనను ఢీకొట్టేందుకు అఖిలేష్ సరికొత్త ప్లాన్ వేశారు. ముస్లింల పక్షాన నిలిస్తే హిందూ వర్సెస్ ముస్లిం వివాదంగా మారి బీజేపీకి లాభిస్తుందని గ్రహించిన ఎస్పీ అధినేత రూటు మార్చారు. హిందుత్వ బౌన్సర్లకు క్లీన్ బౌల్డ్ అవ్వకుండా ఉండేందుకు అఖిలేష్ యాదవ్ కొత్తగా సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ నినాదంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా అటు హిందూ ఓటర్లను ఇటు ముస్లిం యాదవ్ సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. అయితే యోగి సత్య మార్గంలో నడవడం లేదని విమర్శిస్తూ బీజేపీని కౌంటర్ చేయడానికి అఖిలేష్ ఈ సనాతన ధర్మం కార్డు వాడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు యూపీ పాలిటిక్స్లో సరికొత్త రసవత్తర పోరాటానికి తెరలేపాయి. తాము హిందువులం కాదనేలా గతంలో మాట్లాడిన కొందరు సమాజ్వాదీ నాయకుల తీరుపై యాదవ సామాజిక వర్గంలో ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ డ్యామేజ్ నుంచి పార్టీ ఇమేజ్ కాపాడుకోవడానికి ఇప్పుడు సనాతన ధర్మం నినాదాలు అందుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ వేదికగా లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు చుట్టూ అగ్రనాయకుల మధ్య కౌంటర్ల పర్వం నడుస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కఠిన నిర్ణయాలు, ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో హిందుత్వ సిద్ధాంతాలను దూకుడును ఎక్కడా వదలడం లేదు. దేశంలో మతపరమైన జనాభా నిష్పత్తిని మార్చి కుట్ర జరుగుతుందని యోగి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం చట్టాలు ఉంటే సరిపోదని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2009, 2011లోనే లవ్ జిహాద్ అంశంపై హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ధర్మగ్లాని జరిగినప్పుడు రాముడు రాక్షసులను ఎలా ముట్టుబెట్టాడో గుర్తు చేస్తూ యోగి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ముస్లింల ఓటు బ్యాంకు కోసం పాకులాడే నాయకులు ఈ సత్యాలను గ్రహించలేరని బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. యోగి విసురుతున్న హిందుత్వ బౌన్సర్లను తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఇప్పుడు కొత్త రాగాలు అందుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. భారత భూమిపై సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగే ఏ కుట్రనైనా కఠినంగా అణిచివేస్తామని యోగి సర్కార్ స్పష్టం చేస్తోంది. భారతదేశం ఎవరికి ధర్మసత్రం కాబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత స్పష్టమైన పదాలతో హెచ్చరించారు. అక్రమ చొరబాట్లు, మత మార్పిడిలు, జనాభా నిష్పత్తిని మార్చే ప్రయత్నాలను యూపీ గడ్డపై సహించేది లేదని తేల్చి చెప్పారు. హిందూ సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. లవ్ జిహాద్ లాంటి సామాజిక రుగ్మతలపై చట్టాలతో పాటు సామాజిక బహిష్కరణ కూడా అవసరమని యోగి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ గోరఖ్పూర్ వేదికగా అఖిలేష్ చేసిన విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. అసలు యోగి లాంటి కట్టర్ హిందూ నాయకుడికి సనాతన ధర్మం అంటే తెలియదని అఖిలేష్ చెప్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో అయోధ్య వెళ్లేందుకు వెనుకాడిన అఖిలేష్ యాదవ్ గురించి యూపీ హిందువులకి తెలియదా అని యోగి మద్దతుదారులు నిలదీస్తున్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే అఖిలేష్ సనాతన ధర్మం ముసుగు వేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. యోగి తన దూకుడుతో ప్రతిపక్షాల ముస్లిం యాదవ్ సమీకరణాలను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ధర్మాన్ని రక్షించే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఎవరికి లొంగే ప్రసక్తి లేదని ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపితమైంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డైన గోరఖ్పూర్ని టార్గెట్ చేశారు. గోరఖ్పూర్లో అధికార దుర్వినియోగం విపరీతంగా జరిగిందని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని అఖిలేష్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి యోగి అసలు సత్య మార్గంలో నడవడం లేదని, అధికార బలంతో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని విమర్శించారు. యోగి హిందుత్వ వ్యూహాలతో తనను క్లీన్ బౌల్డ్ చేయాలని చూస్తుంటే అఖిలేష్ సనాతన ధర్మం పేరుతో రివర్స్ అటాక్ ప్రారంభించారు. హిందూ సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అఖిలేష్ యాదవ్ ఈ కొత్త నినాదాన్ని భుజానెత్తుకున్నారు.
యోగి మార్కు కఠిన నిర్ణయాలు కేవలం ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికే తప్ప నిజమైన ధర్మరక్షణకు కావని ఎస్పీ వాదిస్తుంది. ముస్లిం యాదవ్ సమీకరణాలు మాత్రమే ఎస్పీని గెలిపించలేవనే చేదు నిజం గ్రహించి అఖిలేష్ హిందూ ఓటు బ్యాంకుపై కన్నేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం సెక్యులరిజం మాటలు సరిపోవని, తాము కూడా సనాతనమేనని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అయితే ఎన్నికల వేళ అఖిలేష్ అందుకున్న ఈ సనాతన ధర్మ నినాదం ఎంతవరకు ఓట్లు రాలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. యోగి వర్సెస్ అఖిలేష్ మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ యూపీ పాలిటిక్స్ని పతాక స్థాయికి చేర్చింది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించిన ముస్లిం యాదవ్ సమీకరణాలు ఇప్పుడు ఎస్పీని ఒడ్డున పడేయలేకపోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ బౌన్సర్ల ముందు పాతతరం రాజకీయ వ్యూహాలు అట్ర ఫ్లాప్ అవుతున్నాయి. అందుకే అఖిలేష్ యాదవ్ తన ముస్లిం అనుకూల ఇమేజ్ను మార్చుకునేందుకు సనాతన ధర్మం అనే కొత్త రూట్ ఎంచుకున్నారు. గతంలో తాము హిందువులం కాదనేలా మాట్లాడిన ఎస్పీ నేతల వ్యాఖ్యల వల్ల సొంత యాదవ సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ కోల్పోయిన పట్టుని తిరిగి సాధించుకోవడానికి, పార్టీ ఇమేజ్ను కాపాడుకోవడానికి సనాతన ధర్మం నినాదాలు చేస్తున్నారు. కానీ మరోవైపు సీఎం యోగి దేశంలో మతపరమైన జనాభా నిష్పత్తిని మార్చే కుట్రలపై హిందూ సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నారు. లవ్, ల్యాండ్ జిహాద్ చుట్టూ జరుగుతున్న రాజకీయం యూపీలో హిందూ ఓటర్లను ఒకే తాటిపైకి తెస్తుంది. కేవలం ఎన్నికల స్టంట్ల కోసమే అఖిలేష్ ఈ కొత్త వేషం వేశారని, ఆయన అసలు రంగు యూపీ హిందువులకి బాగా తెలుసని యోగి వర్గం అంటుంది. రాముడు రాక్షసులను ఎలా ముట్టుబెట్టాడో గుర్తు చేస్తూ యోగి ఇచ్చిన పిలుపు హిందూ ఓటర్లలో తీవ్ర చైతన్యాన్ని నింపింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ వేసిన సనాతన ధర్మం ఎత్తుగడ యోగి హిందుత్వ సునామీ ముందు నిలబడుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకప్పుడు ముస్లిం యాదవ్ సమీకరణాలతో యూపీ పీఠాన్ని కైవసం చేసుకున్న సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు అదే వ్యూహం పారదని గ్రహించి హిందుత్వ రూట్ ఎంచుకోవడం గమనార్హం. అటు సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కఠిన నిర్ణయాలతో లవ్ జిహాద్ లాంటి కుట్రలపై హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ దూసుకుపోతున్నారు. ఈ హిందుత్వ సునామీలో కొట్టుకోపోకుండా ఉండేందుకు అఖిలేష్ యాదవ్ కొత్తగా సనాతన ధర్మం ముసుగు వేసుకున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. కేవలం ఎన్నికల స్టంట్ల కోసమే అఖిలేష్ ఈ కొత్త నినాదాన్ని అందుకున్నారని బీజేపీ విమర్శిస్తుంటే, యోగి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ పార్టీ తిప్పికొడుతుంది. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ సనాతన ధర్మ యుద్ధం యూపీ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.